ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి పట్టణ భక్తులు ధనంజయ, అకినేని నాగేశ్వరరావు, సత్యనారాయణ సింగ్ మరియు అనేక మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అవసర శబ్దాలు మానేసి గోవింద నామస్మరణ చేస్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, మఠీకాసులవాడ అనాథరక్షక గోవింద. నేలకొండపల్లి గ్రామ భక్త గ్రామాలందరికీ కూడా శుభవార్త. గత 7 సంవత్సరాల నుండి కేవలం వెంకటేశ్వర స్వామి వారి సంకల్పంతో మాత్రమే. ఎందుకు అంటే మానవ మాత్రమైనటువంటి మనం ఏది తెలుసుకున్నా ఏది సాధించలేము. కేవలం దైవ సంకల్పం ఉంటే మాత్రమే ఏ కార్యమైనా ముందుకు జరగడానికి అవకాశం ఉంటుంది. మీ మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు తద్వారా మీ వంశమంతా కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుందని, ఏదైతే పూర్వజన్మ కుటుంబాపం వ్యాసరూపేణ పీడితామని చెప్తున్నామో, పూర్వ జన్మలో మనం సంపాదించుకున్నటువంటి బహుత్కృష్టమైనటువంటి పాపాన్ని ఈ ధాన్యాభిలాష కార్యక్రమం ద్వారా మనం త్యజించి పుణ్యాత్ములవడానికి మన లక్ష్మీ నరసింహ శర్మ గారు శాస్త్రి గారు మీ నేలకొండపల్లి గ్రామ భక్తులకు ఇచ్చినటువంటి అద్వితీయ అసంపూర్ణమైనటువంటి గొప్ప వరంగా మీరు భావించవచ్చు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఈ యొక్క ఎల్లవారు కానివ్వండి, ఈ మైపు ఎక్కడ వరకైతే నా వాక్కు వినపడిందో అక్కడ వరకు ఉన్నవారు మేము టిఫిన్ చేసామండి, మేము రాకూడదు వస్తు అని కూడా నిబంధన లేదు. ధాన్యాభిలాష కార్యక్రమానికి ఎవరైనా కానీ అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా టిఫిన్ చేసుకున్నా సరే స్నానం చేసుకుంటే చాలు, మంచి బట్టలు వేస్తున్న భక్తులనే స్వామివారి యొక్క దేవాలయానికి విచ్చేసి భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి శ్రీ పుణ్యశ్లోకాయ మంగళం. ఆపద ముక్కుల వాడ